అందరికీ నమస్కారం. రాష్ట్ర పోలీసులకు బిగ్ షాక్. పోలీసులపై కాల్పులు చేసిన వ్యక్తి. ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా నేను లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తా ఉంటాను. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో పూర్తి వివరాలు ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ప్రిజం పబ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం 8 గంటల సమయంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న బత్తుల ప్రభాకర్ అనే దొంగకు సంబంధించిన సమాచారం అందుకున్న మాదాపూర్ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి, అదేవిధంగా మరో ఇద్దరు కానిస్టేబుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లారు. అయితే వీరిని చూసిన ప్రభాకర్ తప్పించుకునే క్రమంలో ప్రిజం పబ్లోకి దూరాడు. పోలీసులు అతన్ని వెంబడించగా ప్రభాకర్ పబ్లో దేశవాళీ పిస్టల్తో పోలీసులపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వెంకటరామరెడ్డి త్వరలోకి తోట దూసుకెళ్లింది. 2 పబ్ బౌన్సర్లకు గాయాలయ్యాయి. 2 కానిస్టేబుల్ వెంటనే ప్రభాకర్ను పట్టుకొని అతని చేతుల్లోని తుపాకీని లాక్కున్నారు. ఆ పిస్టల్లో 23 తోటాలున్నాయని దుండగోడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభాకర్ జాకెట్లో మరో తుపాకీ లభించినట్లు చెప్పారు. తోటా గాయాలైన వెంకటరామరెడ్డిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా బత్తుల ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లో 80 దోపిడీ, ఇంటి దొంగతనాల కేసులున్నట్లు సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి వెల్లడించారు. ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు అతను లక్ష్యంగా చేసుకున్నాడని, అడ్మిషన్లు, పరీక్షలు ఇలా ఏడాదంతా నగదు లావాదేవీలు జరుగుతాయనే కారణంతో అతను ఆ ప్రాంతాలకు టార్గెట్గా చేసుకుంటాడని వివరించారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.